ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బాదం పప్పు తీసుకున్నాను. తీసుకొని క్లాత్‌లో వేసి తుడుచుకోవాలండి. డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. శుభ్రంగా తుడిచి అన్నీ పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో గుమ్మడి గింజలు తీసుకున్నాను. ఒక కప్పు వాటర్ మెలన్ సీడ్స్ అండి, పుచ్చ గింజలు. ఒక కప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. సన్‌ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, పిస్తా పప్పు ఒక కప్పు, ఒక కప్పు జీడిపప్పు. ఇవి 6 రకాలు తీసుకొని సమానంగా కొలుచుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక్కొక్కటి విడివిడిగా వేగించుకోవాలండి. సిమ్‌లో పెట్టుకోవాలి. పొయ్యి సిమ్‌లో పెట్టుకొని దోరగా వేగించుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడరు స్కూల్‌కెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇంట్లో చేసుకున్నవి కదా! చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా వేగించుకొని చల్లారనివ్వాలి. మాడకూడదండి. మాడితే టేస్ట్ బాగోదు. దగ్గరుండి సిమ్‌లో పెట్టి వేగించాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత ప్లేట్‌లో పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అన్నీ కలిపేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి నేను జల్లిట్లో జల్లించానండి. జల్లించి పక్కన పెట్టుకున్నాను. ఇలా మెత్తగా జల్లించుకొని ఒక గాజు సీసాలోకి తీసుకోండి. కొద్దిగానే చేసుకోండి. ఎక్కువ చేయొద్దు. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఒక స్పూన్ పాలల్లో కలుపుకొని తాగితే చాలా మంచిదండి. జల్లించగా మిగిలినది కొంచెం బరకగా ఉంటుంది కదా! అది కూడా నేను తీసుకున్నాను. అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని, కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని, ఒక స్పూను నెయ్యి వేసుకొని ఉండలుగా కలుపుకోండి. చాలా బావుంటాయి. లేదు అనుకుంటే ఇది కూడా ఇంకొకసారి మిక్సీ పెడితే పౌడర్ అయిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ పౌడర్ రెడీ.